ఉన్నప్పుడు దాదాపు 2.5 సంవత్సరం ముందరే అధికార పార్టీని వదిలేసి బయటికి వచ్చినాను నేను. శ్రీధర్ రెడ్డితో మేము ఎందుకు బాగుంటున్నామంటే ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లింలకు అండగా నిలబడలేదు. ఆ రోజు శ్రీధర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి మా తోడు నిలబడ్డాడు. ఒక రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లింలందరికీ కూడా భరోసా ఇచ్చినాడు. అతని పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా థ్రెట్ చేసినారు, నువ్వు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నావు, పార్టీ నేను సస్పెండ్ చేస్తుందంటే నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు కానీ నా గెలుపు కోసం నాకు ప్రాణానికి ప్రాణంగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను ఎమ్మెల్యేలాగా గెలిపించిన ముస్లిం సమాజాన్ని నేను విస్మరించను, కాబట్టి నేను ముస్లింల తోడే ఉంటానని చెప్పి ఎన్ఆర్సీ మూవ్మెంట్లో మా తోడు ఉన్నాడు. బారా షహీద్ దర్గాలో అభివృద్ధి పనులు ఆగిపోయి శిథిల వ్యవస్థలో ఉంటే అటువంటి బారా షహీద్ దర్గాని ఈరోజు సస్యశ్యామలం చేశాడు. మనకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ఉన్నానని చెప్పి ముందు ఉండే వ్యక్తి కాబట్టి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ముస్లింలకు ఎంతమందికి ఎంత సహాయం చేసినారో శ్రీధర్ రెడ్డి నా కళ్ళతో చూసినోడిని. నా కమ్యూనిటీకి మేలు చేసే వ్యక్తి, ఒక మనిషికి ఎవరైనా సహాయం చేస్తే తన జీవితకాలం అతని మంచి కోరుకోవాలా, అది మా ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది. మా ముస్లిం కమ్యూనిటీ కోసం అతను ఎన్నో త్యాగాలు చేసినాడు కాబట్టి బాబ్రీ మసీద్ అప్పుడు మా తోడు ఉండాడు. బారా షహీద్ దర్గా నేను వక్బోర్డ్ చైర్మన్ లాగా ఉన్నప్పుడు బారా షహీద్ దర్గా ఆక్రమణకు గురి అవుతుంటే రాత్రి కాంపౌండ్ వాల్ కట్టినాం. ఆ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి మా తోడు ఉండాడు. ఎన్ఆర్సీ ఉద్యమంలో మా తోడు ఉండాడు. బారా షహీద్ దర్గా అభివృద్ధిలో మా తోడు ఉన్నాడు. బారా షహీద్ దర్గాలో 7.5 కోట్లతో మసీద్ నిర్మాణానికి పూనుకొని మా కోసం దీక్ష చేసి సాధించినాడు. అటువంటి వ్యక్తి తోడు ఉండడం తప్పంటారా? లేదా మాకు ద్రోహం చేసి మాకు అన్యాయం చేసే వాళ్ళ తోడు ఉండమంటారా?